Welcome to 500 episode of Crime Diaries. One of the outstanding women IPS officer. ఇవాళ ప్రస్తుతం డేటా కూడా తీసుకుంటే విక్టిమ్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నాడు, ఎక్యూజ్డ్ పార్టీ అన్ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నాడు. ఇది రాకెట్ సైన్స్ లేదు. సో యూ డోంట్ హ్యావ్ టు బి రియలీ హైలీ క్వాలిఫైడ్ టు స్కామ్. తెలంగాణలో we were the first to have a fully fledged cyber bureau. About 250 complaints are coming every day. We have returned almost 97 crores to more than 6,500 victims. మేడం మీరు వచ్చేసరికి ట్రెండింగ్ క్రైమ్ ఉందండి సైబర్ క్రైమ్. One is the investment fraud. Next is the courier fraud. Third is the tasks, jobs. ఈ 4 క్రైమ్లు కూడా అవాయిడ్ చేయాలంటే పబ్లిక్ ఏం తీసుకోవాలి? సైబర్ క్రైమ్ ఈ 4 ఉంటే లేకపోతే వేరే ఏముంటుంది. సో దే స్టార్టెడ్ విత్ ఆన్లైన్ గేమింగ్, దెన్ వీ హ్యాడ్ లోన్ యాప్, దెన్ వీ హ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అట్లే దే విల్ కీప్ చేంజింగ్ ఇట్. బట్ కేరళలో మీ టూ అనేది సెన్సేషన్. అదే మీ టూ టాలీవుడ్కి వచ్చిందంటే మీరు ఎలా దాన్ని ఫేస్ చేస్తారు? ఎంప్లాయర్కి రెస్పాన్సిబిలిటీ ఉంది పాష్ యాక్ట్ గురించి. ఇట్ ఇస్ రిలీఫ్ ఫండ్ మీద వచ్చింది. ఇంట్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారండి? ఎప్పుడు వరకు 2 members ఆర్ అరెస్టెడ్. కానీ క్రమేపీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక పొలిటికల్ పార్టీకి బ్యానర్ కట్టుకుంటే కానీ పోస్టింగ్ లావు అనే ఒక ఫీలింగ్ వస్తున్నారు. Everybody defines or has their own path to carry. I mean, the right, wrong, I am not the one to say it. I choose path for myself. 4 చూసిన 4 wings. So it's very interesting to talk to him, and seeing his programs, you get so much of insight not only into the officer or his personality, but also into the functioning of the government departments. So I think it is something which we all look forward to watching these episodes. Thank you, Murli garu. వెల్కమ్ టు 500 ఎపిసోడ్ ఆఫ్ క్రైమ్ డైరీస్. యూనిఫామ్ సర్వీస్ ఆఫీసర్లు వాళ్ళ సర్వీస్, వాళ్ళ ఎక్విప్మెంట్ మీద సిరీస్ నడపాలనే ఉద్దేశంతో అప్పటి డీజీపీ, మాజీ డీజీపీ హెచ్జే దొరగారి యొక్క సర్వీస్ మీద, వాళ్ళ ఎక్విప్మెంట్ మీద 2017లో ఈ సిరీస్ ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏకధాటిగా ఈ సిరీస్ నడుస్తూనే ఉంది. ఎక్కడ బ్రేక్ కాకుండా నడుస్తున్న ఈ సిరీస్కి ప్రధాన కారణం ఈ సిరీస్కి ఉన్న గెస్ట్లు, అదేవిధంగా చూస్తున్న వ్యూయర్స్కి పేరున థ్యాంక్స్. ఇక 500 ఎపిసోడ్ తీసుకుంటే వన్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు శిఖా గోయల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి. మేడం ఆ సర్వీస్ చేస్తున్నందుకాలం ఈ సిరీస్లో ఆవిడ ఇంటర్వ్యూ ఆల్రెడీ ఉన్నా ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టడానికి ప్రధాన కారణం పోలీస్ డిపార్ట్మెంట్లో 4 వింగ్స్కి ఆవిడ ఇన్ఛార్జ్. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి, ఫుల్ ఇన్ఛార్జ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్ఎల్, అదేవిధంగా డైరెక్టర్ ఉమెన్ సేఫ్టీ వింగ్. తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇన్ని రకాల వింగ్స్కి ఇన్ఛార్జ్ అవ్వడం ఆవిడతోనే స్టార్ట్ అయింది. ఆవిడ మెదక్ నుంచి స్టార్ట్ అయిన కెరియర్ ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా, ఎక్కడ కూడా రూల్ ఆఫ్ లా బ్రేక్ చేయకుండా పర్ఫెక్ట్గా చేసుకొస్తున్నారు. కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఆవిడని ఫోకల్ పోస్ట్లో ఉంచారు. ఇక్కడ ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఆవిడకి 4 విభాగాలకు ఇన్ఛార్జ్ ఇవ్వడానికి కూడా ప్రధాన కారణం కూడా ఆమె పెర్ఫార్మెన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సామాన్యుడికి న్యాయం చేయడంలో ముందుకుంటారు. రూల్ ఆఫ్ లా ఎక్కడ కూడా బ్రేక్ కాదు. కాబట్టి ఆవిడకి 4 డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈ వారం ఆవిడ దగ్గర ఉన్న 4 డిపార్ట్మెంట్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది, ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ కంట్రోల్ ఎలా చేయాలి, అన్నిటికన్నా ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్, భరోసా అన్నిటి కూడా ఆవిడ ఇన్ఛార్జ్. కాబట్టి ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు ఎలాంటి భరోసా ఇస్తారు, ఇక కేరళలో కుదుపుతున్న మీ టూ లాంటి టాలీవుడ్లో జరిగితే ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు, ఇక గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఓయోలో రూమ్స్ కానీ, అదేవిధంగా రిసార్ట్లో ఎలాంటి ఫోకస్ పెడుతున్న విషయాన్ని మేడం తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం. ఎప్పుడో మెదక్లో 2000 ఎస్, అప్పుడు ఎలాగైతే మీరు ఉన్నారో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు. మధ్యలో ఢిల్లీ వెళ్ళి వచ్చారు కొంతకాలం, తర్వాత మీరు సిసిఎస్లో మన సెకండ్ ఇంటర్వ్యూ చేస్తాం.
అంటే మీ చార్మింగ్ కానీ మీ పెర్ఫార్మెన్స్ కానీ మీ స్మైల్ కానీ అంత కరెక్ట్గా అదే కనిపిస్తుంది నాకు. ఇంకా మెదక్ ఎస్పీ గారు కానీ ఉన్నాను తప్ప మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే ఇంకా నేను కంట్రోల్ అవ్వట్లేదు నాకు. బట్ మనం గతంలో చూసుకున్నప్పుడు మీరు అప్పుడు మెదక్లో తీసుకున్నప్పుడు కూడా పోలీస్ అంటే విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. నేను పర్టికులర్గా చాలా విషయాలు చూసాను. గుమ్మడిదల లాంటి ఎక్కువ పీపుల్స్ ఫర్ ఎఫెక్ట్ ఉన్న ఏరియా కూడా మీరు స్వయంగా వెళ్ళి ఆ గ్రామాలతో వాళ్ళతో మాట్లాడటం అటువంటి కార్యక్రమాలు అంటే విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఎక్కువగా చూస్తే బేసిక్ పోలీసింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు మీరు. ఆ ట్రెండ్ని ఇప్పుడు డీజీపీ వచ్చే వరకు కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది ఆఫీసర్లు ఐపీఎస్ ఎస్పీ తర్వాత డిఐజీ ఐజీ వరకు కొంత మారుతుంటారు, కానీ మీరు మాత్రం మీరు కానీ మీ హస్బెండ్ విజయ్ కుమార్ గారు కానీ మీ ఇద్దరు కూడా నేను అప్పుడు ఎలా చూస్తానో ఇప్పుడు అదే విధంగా ఎటువంటి కాంట్రవర్షియల్ లేకుండా పనిచేస్తున్నారు. ఫస్ట్ మీరు ఆ విధంగా నిలబెట్టుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మా వ్యూర్స్ నుంచి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, గాడ్స్ గ్రేస్. ఎస్ మేడం. ఇక మనం వద్దాం మేడం. ఇప్పుడు మన తెలంగాణలో ఉమెన్ సేఫ్టీ వింగ్, సైబర్ బ్యూరో ఇవన్నిటి కూడా మీ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వింగ్లు ఎలా పనిచేసుకెళ్తున్నాయి? ముఖ్యంగా మీకు ఇందాక చెప్పినట్లుగా మీటూ దాంట్లో కానీ ఓయో రూమ్లో ఎక్కువ ఫోకస్ చేయడం, ఎవరైనా ఓయో కానీ ఓయో రూమ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళు హోటల్స్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? మీటూ లాంటి కేరళలో జరిగే మీటూ లాంటి కార్యక్రమం ఇక్కడ కానీ టాలీవుడ్లో చేపడితే వాళ్ళు ఫిజికల్గా వచ్చి కంప్లీట్ ఇవ్వచ్చా, లేదు జస్ట్ ఆన్లైన్లో కంప్లీట్ ఇచ్చినా మీరు రియాక్షన్ తీసుకుంటారా? అన్నిటికన్నా ఎక్కువగా సైబర్ క్రైమ్ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా ఎక్కువ ఇష్యూ అవుతున్నాయి, రికవరీ అదే విధంగా. ఇవాళ వస్తున్న డేటా కూడా తీసుకుంటే విక్టిమ్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నాడు, ఎక్యూజ్డ్ పార్టీ అన్ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నాడు. దీనివల్ల దీన్ని ఎలాగ మనం కంట్రోల్ చేయగలండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతున్నాం బికాస్ ఆల్ రైట్ నౌ సైబర్ క్రైమ్ ఇది ఈస్ ద మోస్ట్ ట్రెండింగ్ క్రైమ్ వరల్డ్ ఓవర్ గ్లోబలీ. maximum crime is now cyber crime. Yes. So cyber crime ki challenges majorly police ki undi because cyber crime gives complete anonymity to the accused. So ఇది ఎక్కడైనా కూర్చొని they can be anywhere. No physical contact with the victim is required. Right. So with that anonymity they can be anywhere across in the world and they can scam numerous people at the same time. Okay. And ఇది మన లోపల కంట్రీలో ఉండవచ్చు లేకపోతే బయట ఉండాలి, బట్ దే కెన్ బి ఎనీవేర్. అండ్ నౌ వీఆర్ సీయింగ్ దేర్ సర్టన్ కంట్రీస్, సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ వేర్ ఇక్కడ ఇండస్ట్రీ లాగా ఇది జరుగుతున్నాయి. ఇంతకుముందు జామ్తారా వాజ్ ఇన్ఫేమస్, బట్ నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వేర్ it's the golden triangle is there where this is like very very prominent. So cyber crime is the biggest challenge right now. Idi mana Telangana lo we were the first to have a fully fledged cyber bureau. Tarvata 1930 nationwide number undi, but fully fledged 1930 first time started working in Telangana. Okay. And now we are getting almost, as far financial crime is concerned, financial, non-financial anni untundi, but financial every day on an average mana Telangana lo mana bureau lo 1930 ki about 250 complaints are coming every day. Wow. Tarvata per day almost 5 crore average is being lost in cyber crimes in Telangana. So it's massive. But మన తరఫు నుంచి we have started, we are also one of the states where maximum FIRs get registered. ఇది total number of complaints is more in other states. పెద్ద స్టేట్స్ ఉన్నాయి, యూపీ, మహారాష్ట్ర, అక్కడే ఇంకా జరుగుతున్నాయి. But number of FIRs is more because we are making sure that FIRs are registered. And therefore our FIR conversion rate is one of the highest in the country. But since I joined the Cyber Bureau, the first thing which I wanted to do is that ఇది మనము చెప్తా పబ్లిక్కి దట్ యూ కాల్ 1930, మీరు గోల్డెన్ అవర్లో ఇన్ఫార్మ్ చేయండి. ఇఫ్ యూ ఇన్ఫార్మ్ వీ విల్ బీ ఏబుల్ టు ఫ్రీజ్ ద పుట్ ఆన్ హోల్డ్ ద మనీ, ఫ్రీజ్ ద మనీ. సో బట్ వాట్ వాస్ హ్యాపెనింగ్ దట్ రిటర్న్ టైంలో చాలా టైం పడుతుంది బికాజ్ నార్మలీ ఎనీ బ్యాంక్ దే నీడ్ అ కోర్ట్ ఆర్డర్, బట్ నార్మల్ మ్యాజిస్ట్రేట్ అదే రూట్ తీసుకుంటే చాలా టైం వాజ్ హ్యాపెనింగ్ ఇన్ గెటింగ్ దట్ మనీ బ్యాక్. So what I said that we have to help victim to get money quickly, and we then started thinking what to do, how to go about it, and then with the help of judiciary we have shifted now to Lok Adalat system for refund. Okay. So from March onwards this year we have returned almost 97 crores to more than 6,500 victims.
Before I joined, they are just about 7 crores was returned since the bureau was formed, and in last few months we've been, because the process has got speeded up. So that is one major thing which we are doing. Tarvata accused arresting, all that is going on, awareness. మేడం మీరు వచ్చేసరికి ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి సైబర్ క్రైమ్లో? సైబర్ క్రైమ్లో టాప్ ట్రెండింగ్ క్రైమ్స్ ఉన్నాయి, 3-4 టాప్ ట్రెండింగ్. వన్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇది స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. That is the one in which huge amount is money is going, because there people are investing in lakhs and crores, and danki all are educated professionals, doctors, like put software engineers or private sector employees, like that. Next is the courier fraud. మీకు నార్మల్ ఫోన్ వస్తుంది, మనం ఫెడెక్స్లో మాట్లాడుతున్నా, లేకపోతే బ్లూ టార్ట్ ఆర్ వాట్ ఎవర్, అండ్ ఇది మీ పార్సల్లో డ్రగ్స్ ఆర్ సంథింగ్. సో దాట్ ఈస్ ద నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్. థర్డ్ ఈస్ ద టాస్క్స్, జాబ్, వేర్ ఇది సే దట్ ఇది మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వీడియో మీకు 100 rupees, 150 rupees. సో దాట్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, అమౌంట్ ఈస్ లెస్. సో దీస్ ఆర్ ద 3 టాప్ ట్రెండింగ్. అంటే 3 కాకుండా సెక్స్ ఆక్షన్ కూడా ఎక్కువ కనిపిస్తుంది కదండి, నోడు కాల్స్ చేస్తూ జరుగుతున్నాయి డెఫినెట్లీ. బట్ వెన్ యూఆర్ ఆస్కింగ్ టాప్, దట్ ఈస్ నాట్ అమంగ్స్ ద టాప్. ఓకే. బట్ ఆల్సో రీజన్ క్యాన్ బి దట్ దీస్ ఆర్ రిపోర్టెడ్ లెస్. Anyone, the sextortion and all, generally people are hesitant to come and report. So that is why number is not very large, possibility. Okay. But large is this, these 3 are the most trending. It's countrywide. ఓకే. ఈ 4 క్రైమ్లు కూడా అవాయిడ్ చేయాలంటే పబ్లిక్ ఏం తీసుకోవాలండి? See, సైబర్ క్రైమ్ ఈ 4 ఉంటే లేకపోతే వేరే ఏమో ఉంటుంది, బికాస్ క్రిమినల్ విల్ కీప్ చేంజింగ్ ద ఎమో. మీరు అక్కడే అడిషనల్ సిపి క్రైమ్ ఉన్నప్పుడు మీరు వచ్చారు, దట్ టైమ్ వీ టాక్డ్ అబౌట్ లోన్ యాప్, వీ టాక్డ్ అబౌట్ ఆన్లైన్ గేమింగ్. So they start with different, MO will keep changing. So they started with online gaming, then we had loan app, then we had investment fraud. Atle they will keep changing it. But cyber crime is very preventable. It's the most preventable crime, only if we are alert. So the basic precaution remains same irrespective of whatever the MO will be. One is, do not talk to strangers. Secondly, do not click on any unknown links. Third, do not share your details with anybody. Fourth, do not send your amount to any unknown person or account. So these are basic. They will keep changing. MO today investment fraud, tomorrow it will be something else. So basically, if we are alert, we can prevent cybercrime. అచ్చా. బట్ మీరు చూస్తున్న క్రైమ్లో ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఇష్యూ అవుతున్నాడు కంప్లైంట్లో, వాళ్ళు ఇన్నోసెంట్ అనుకోవాలా, గ్రీడ్ అనుకోవాలండి? రెండు ఉంది, బికాస్ డిపెండ్స్. ఇట్ ఈస్ వన్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఫర్ ఇది క్విక్ మనీకి లేయర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు మీరు 10 lakh పెడితే విదిన్ 2 days ఇట్ విల్ బికమ్ 50 lakh. సో దట్ ఈస్ క్విక్ మనీ. I don't know, I'll not say greed. It is the desire to get quick money on your own money. It is illegal money kaadu kada. So it is your own 10 lakh you are putting in. But you want that investment, yes, you are getting quick returns. So you get lured to it. Fear part happens in the mana courier fraud untundi, lekapothe idi digital arrest where they say you are involved in some crime. Dantlo fear pedtaru, lekapothe sextortion మీరు చెప్పారు, అదే fear ఉంటుంది. So yes, so it's lure for quick money plus fear plus lack of knowledge of at times people do not know that no law enforcement agency, police, customs, CBI, Mumbai police, we do not make Skype call. You have seen any time police makes a video call to anybody, we don't do. People are not aware of it, so they get duped. Somebody wearing uniform, it's just like you are taking my interview, somebody sitting like that, uniform and all, people get fooled. Secondly, can any law enforcement agency or any government agency ask you to transfer money into any account? Ledu kada. They are not procedures at all. So lack of awareness of that thing.
People don't know that this is not how we function. How is that possible? Nobody can ask you that. How can anybody ask that? Okay, you transfer money to our account, we'll check whether it is money laundering. Atla ledu kada. So that is also, people are not aware. So all these things put together, it happens. అచ్చా, ఇప్పుడు చూస్తున్న దీంట్లో సర్వేలో కూడా ఎక్యూజ్డ్ పార్ట్ అన్ఎడ్యుకేటెడ్ కనిపిస్తుంది, బిలో 10th 9th బిలో ఇంటర్మీడియట్, కానీ కంప్లైంట్ ఎవో పీజీ కనిపిస్తున్నారండి. వాళ్ళు ఎలాగా వాళ్ళకి బెండ్ అవుతారు అర్థం కావట్లేదు. అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ లేదనుకోవాలా, లేదంటే as 56% of our victims are educated, employed, well-to-do. So as I said, lack of knowledge, luring or fear, all that put together, it happens. Now, accused has to know only those 2, 3, 4 things. Kada? దాంట్లో ఇది రాకెట్ సైన్స్ లేదు. సో యూ డోంట్ హ్యావ్ టు బి రియలీ హైలీ క్వాలిఫైడ్ టు స్కామ్. స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి, అంతే కదా. సో దట్ ఈస్ అండ్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దే ఆర్ కాల్ సెంటర్ లాగా మన కంబోడియాలో, వియత్నాంలో అక్కడ జరుగుతున్నాయి. అక్కడే మామూలుగా దే ఆర్ యూజువలీ టేకింగ్ చిల్డ్రన్ హూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ English knowledge undali, లేకపోతే they can talk well, they have little bit knowledge, so they are not completely uneducated, they degree varu లేకపోతే even engineer, they call center so varu తీసుకుంటున్నారు. So but he does not, he just needs to do the work complete. It's like on the table, you are supposed to do this ఇది మాట్లాడాలి, ఇది చెప్పాలి, ఇది. So that does not need you to be very skilled or something. అవసరం లేదు కదా. అచ్చా, అంటే ఇకపై జరగకుండా ఉండాలంటే ఎఫ్ఐఆర్ 1930 చేయడం కాకుండా అసలు అటువైపు చూడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? పబ్లిక్ ఇచ్చిన టిప్స్ ఏంటి? మెయిన్ టిప్స్ ఐ ఆల్రెడీ టోల్డ్. డోంట్ టాక్, డోంట్ రెస్పాండ్ టు థింగ్స్, పీపుల్, లింక్స్, SMS, మెసేజెస్ whom you do not know. Okay. And don't share your details with anybody, especially your financial details, because the accused wants your financial details. Me account number, PAN number, Aadhaar number, that is what he is looking for. Don't share personal details with anyone. Now every bank, every financial institute, every ISP, TSP, everybody is telling you that we do not ask details. Remember, they do not ask. నెక్స్ట్ మనం ఉమెన్ సేఫ్టీ వింగ్ వద్దాం. ఉమెన్ సేఫ్టీ వింగ్లో మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు, ఇంకొక ప్రయారిటీ అంటే ఉమెన్తో పాటు మెన్ కూడా మీరు ప్రయారిటీ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ట్రెండింగ్ క్రైమ్ కనిపిస్తుందండి ఎక్కువగా. మీటూ అని కేరళ విషయం అవ్వచ్చు, లేదంటే మా హైదరాబాద్ కానీ మిగతా సరౌండింగ్లో ఓయో రూమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి రీజన్ ఏంటి? మీతో చాలా ఉన్నాయి, షీ టీమ్స్ ఉంది, భరోసా కనిపిస్తున్నారు. సేఫ్టీ ఆఫ్ విమెన్, ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ cannot happen without men. So even if we are women safety win, it is actually involves everybody, because without that it does not happen, it is not possible. So that is the first part. Second is, a idea is to keep improving the safety perception. Okay, so whether the street harassment gurunchi she teams unnai, right, victim support gurunchi bharosa undi. తర్వాత నా ట్రావెల్ సేఫ్టీ గురించి మనము ట్రావెల్ సేఫ్ స్టార్ట్ చేసాము, అదే సీఎం గారు లాంచ్ చేశారు మార్చ్ నెలలో. సో దాట్ ఈస్ గెయినింగ్ లాట్ ఆఫ్ పాపులారిటీ. ఆల్రెడీ 7 states have approached us, they want to replicate that model. So for travel safe we have started that. అదే సిరీస్లో ఫర్ సేఫ్టీ we are trying to, it is not that we are trying to, any particular brand is not the issue. We are trying to see different categories which is involved, so as to raise awareness. Okay, so wherever there is a public contract, we are just trying to raise awareness. Then workplace safety gurinchi intaku mundu women safety wing had not started. So last year itself we have not started now after the incident in Calcutta. Last year itself we launched Sahas, that is workplace safety initiative. So ఇది POSH Act లో police ki role is very limited. Okay, POSH Act is a civil act. So danki responsibility is of the employer to implement that. Okay, all responsibilities of employer-employee relationship, it is for them to do it. తర్వాత గవర్నమెంట్ నుంచి కంప్లయన్స్ గురించి పాష్ యాక్ట్కి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తుంది.
So police is only involved when it is, or there is also a criminal angle and the victim or the institute wants to lodge a criminal case. But our act ki implementation, monitoring is not majorly police job, right? But that is a space which needs lot of attention. So in the last year when we realized that Telangana has the highest percentage of working women in the country. So although it is like, it shows that women feel that Telangana is safe, that is why you are going to work, but still you need to ensure that the workplace is safe. So we started SARS. Now we started SARS, that is why with industry bodies, because as I said, police ki direct role ledu dan. So when we do with industry bodies, at least some collaboration, idi. So all major industry bodies, including the Telugu film industry, Telugu film industry guరించి మాట్లాడారు. Telugu Film Industry Federation is also a part of SAHAS. Okay. తర్వాత పెద్ద అన్ని industry bodies are part of SAHAS. The idea is to together, one is that SAHAS gives you a platform that anybody can create a ticket. They were victim unte chala time what happens that woman does not even know whether what she is going through comes under that POSH Act or is it workplace harassment. And she doesn't want to discuss in office and all. So then it is important that she can ask somebody, some expert, without revealing. Okay, so that is there. Tarvata IC etla form cheyali, IC ki training avsaram unte, employers training, employee trainees awareness, అన్ని బాస్కెట్ ఆఫ్ యాక్టివిటీస్ అవైలబుల్ ఉన్నాయి. హూ ఎవర్ వాంట్స్ టు అప్రోచ్. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 9,000 పీపుల్కి అవేర్నెస్ సెషన్స్ కూడా జరిగింది, ట్రైనింగ్ సెషన్స్. సో దాట్ వీఆర్ డూయింగ్. సో యాజ్ ఫార్ యాజ్ ఎనీ ఇండస్ట్రీ ఈస్ కన్సర్న్, ద పెరోగేటివ్ ఇది that is on the employer themselves to implement it. Okay. Right. We can help. Okay. And కొన్ని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయిలకి వాళ్ళు ఈవ్ టీచింగ్ కానీ వాళ్ళకి హెరాస్మెంట్ అవుతున్నప్పుడు వాళ్ళు వేరే అబౌట్స్ రివీల్ చేయకుండా కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? See, ఇది పాష్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారండి, వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. నిజంగా అదే గురించి వీ పుట్ సాస్, బట్ యూ కెన్ ఓన్లీ ఫైండ్ అవుట్. బట్ అల్టిమేట్లీ పాష్ యాక్ట్లో ఇఫ్ యాక్షన్ హ్యాస్ టు బి టేకన్, then you have to give complaint. అదే మీ ఇంటర్నల్ కమిటీకి కంప్లైంట్ ఈజ్ నెసెసరీ. బట్ ఇది యాక్ట్లో ఇది ప్రొవిజన్ ఉంది కాన్ఫిడెన్షియాలిటీకి. సో దట్ ఈస్ దట్ హూ ఎవర్ కంప్లైన్స్, ఐడెంటిటీ హ్యాస్ టు బీ కెప్ట్ సీక్రెట్, కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. సో ఇది ఐ థింక్ కరేజ్ ఉండాలి కదా, కరేజ్ ఉండాలి, అండ్ కాన్ఫిడెన్షియాలిటీ విల్ బి మెయింటైన్. బట్ ఇది పాష్ యాక్ట్ గురించి మీరు రిటర్న్గా కంప్లైంట్ ఐసీకి ఇవ్వాలి. విదౌట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. బట్ ఇండస్ట్రీ తీసుకుంటే కేరళలో మీ టూ అనేది సెన్సేషన్ అయింది. అదే మీ టూ టాలీవుడ్కి వచ్చింది అనుకోండి, మీరు ఎలా దాన్ని ఫేస్ చేస్తారు? సేమ్ థింగ్, ఇది ఎంప్లాయర్కి రెస్పాన్సిబిలిటీ ఉంది పాష్ యాక్ట్ గురించి. ఇట్ ఈస్ నాట్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఎప్పుడైనా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్రిమినల్ యాంగిల్ మాకు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ వీ విల్ టేక్ యాక్షన్. ఇఫ్ దే వాంట్ ఎనీ హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ కమిటీస్, లేకపోతే వారికి ట్రైనింగ్ గురించి, అవేర్నెస్ గురించి, వీఆర్ మోస్ట్ వెల్కమ్. అదే మన సాహస్తో పాటు సాహస్ ఎంబ్రేలా కింద చేస్తారు. అంటే వాళ్ళు ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, మీకు డైరెక్ట్ ఫిజికల్గా వచ్చి వాళ్ళు మీ టూ అంటే మా దగ్గర ఏమి కంప్లైంట్ వారు ఇవ్వలేదు. సో వీ డోంట్ హ్యావ్. ఒకవేళ మీకు అప్రూవ్ చేయాలనుకోండి, అప్రోచ్ అయితే సేమ్ కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ సంథింగ్ విచ్ ఇస్ ఓన్లీ పాష్ రిలేటెడ్, దెన్ వారికి ఇంటర్నల్ కమిటీ లేకపోతే వాట్ ఎవర్ కమిటీ వారు చూడాలి. దాంట్లో క్రిమినల్ యాంగిల్ ఉంటే పోలీస్ చూస్తుంది. ఓకే. ఇంకా సిటీ అవుట్స్కట్స్లో రిసార్ట్స్ మీద, స్టార్ హోటల్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయడానికి రీజన్? ఎక్కువకి ఏం ఫోకస్ లేదు. వీ జస్ట్ వాంట్ ఎవ్రీ ప్లేస్. మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు హోటల్స్కి మీటింగ్ పెట్టాము ఓన్లీ ఫర్ సేఫ్టీ అండ్ how to improve safety for women, especially our hotels ki. So those safety angles ki as a precautionary, not that we want to do anything, only cooperation to etla security, safety, how it should be better. Okay. What about OYO rooms? It's not one type, same. It is only to improve safety, security, వారికి రికార్డ్స్ వరకు పెడుతున్నారు, that should be properly maintained. CCTV ఉంటే that should be maintained. తర్వాత whoever is the ఇది this is normal.
అదే ఇది ఎవ్రీ టైమ్ మీకు తెలుసా కదా మన లాడ్జెస్ ఉన్నాయి ఇది ఉంచాయి there is provision that they have to maintain registered details undali evru vastunaru evru potunaru that so same thing we are not doing anything new only we are only making them idi aware that okay you have to make sure that these things are existing so that people who come to you are feel also safe additionally safe not that so it is for that same reason కానీ ఓయూ రూమ్స్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతుంటాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి అది మీ నోటీస్కి వచ్చిందండి not that they have come to anything more than normal once in a while somewhere some activity happens that is okay that does not mean that any particular thing is there so I will not say that yes X brand or Y brand is but yes it can happen anywhere when something comes to notice we take action with them we only want to ఇది బెటర్ వారికి సెక్యూరిటీ సిస్టమ్స్ బెటర్ ఉండాలి వారు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అదే గురించి మీటింగ్ పెట్టాము ఒకవేళ మీరు చెప్పిన నామ్స్ కొనం ఫాలోఅప్ చేయకపోతే ఓఏ మీద ఎటువంటి యాక్షన్ ఉంటుందండి ఇది ఆల్రెడీ ప్రొసీజర్ ఉంది కదా అందరూ రిజిస్టర్ ఉన్నారు సమ్ డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ సమ్ డిపార్ట్మెంట్ గివ్స్ ట్రేడ్ లైసెన్స్ సంబడి గివ్స్ అదే లైసెన్స్ అన్ని కండిషన్స్ ఉన్నాయి ఎవరు నాట్ పర్టికులర్లీ ఓయో ఆర్ ఎనీ బ్రాండ్ ఎవరు వయలేట్ చేస్తే దాని మీద పోలీస్ క్యాన్ రైట్ రిపోర్ట్ కదా సో ఇట్స్ నాట్ ఎనీబడి పర్టికులర్ నెక్స్ట్ షీ టీమ్ భరోసా అండి షీ టీమ్ భరోసా ఓన్లీ అర్బన్ ఏరియా కాకుండా రూరల్ ఏరియాలో కూడా ఉండే అవకాశం ఉందంటే తెలంగాణ స్టేట్ మొత్తం ప్రస్తుతం ప్రతి జిల్లాలో షీ టీమ్స్ ఉన్నాయి భరోసా సెంటర్ ఆల్సో లాస్ట్ 1 yearలో కొత్తది ఓపెన్ అయింది ప్రస్తుతం 26 భరోసా సెంటర్స్ ఉన్నాయి within next 1 year ప్రతి జిల్లాలో ఉంటుంది సో 26 ఆల్రెడీ ఉన్నాయి సో ఇట్ విల్ బి ఈచ్ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ మినిమం 1 భరోసా సెంటర్ బిగ్ తర్వాత షీ టీమ్స్ కూడా ప్రస్తుతం అన్ని జిల్లాలో ఉన్నాయి రూరల్ ఏరియాస్లో ఐడియలీ స్టార్ట్ చేస్తాం బట్ 10 కొత్త జిల్లా స్టార్ట్ అయింది కొత్త జిల్లాలో కొంచెం ప్రస్తుతం వేకెన్సీ తర్వాత అదే ప్రాబ్లం ఉంటుంది రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి ఆ వేకెన్సీస్ ఫుల్ అయిపోయిన తర్వాత అదే కూడా అక్కడే కూడా పెడతాం ఎక్స్పెండిచర్ ఓకే డొమెస్టిక్ వైలెన్స్ మీద మీరు తెలంగాణ స్టేట్ మొత్తం ఎలా మెసేజ్ ఇస్తారు ఒకవేళ అందరూ కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడిపోతే వాళ్ళు ఏమైనా ఆన్లైన్లో కానీ స్పెషల్గా మీకు ఏమైనా మెయిల్ చేస్తే మీరు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారా మీ టీమ్స్ ఏమైనా ప్రస్తుతం డొమెస్టిక్ వైలెన్స్ గురించి ట్రై కమిషనరేట్స్లో మనం 27 స్పెషల్ సెంటర్స్ ఓపెన్ చేసాము విచ్ ఆర్ ఫర్ కౌన్సిలింగ్ అది 27 నడుస్తున్నాయి నెక్స్ట్ ఫేజ్లో వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ టు ద ఇంకా కమిషనరేట్స్ ఉన్నాయి కదా 7 కమిషనరేట్స్ అవుట్ సైడ్ హైదరాబాద్ నెక్స్ట్ ఫేజ్లో దాన్ని స్టార్ట్ చేస్తాను ఆఫ్టర్ దాట్ వీ విల్ స్టార్ట్ టు డిస్ట్రిక్ట్స్ ఆల్సో ప్రస్తుతం వీఆర్ వర్కింగ్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సో అదే వర్క్ ఆల్రెడీ నా ఆఫీస్లో జరుగుతున్నాయి అదే స్టార్ట్ అయితే వీ విల్ స్టార్ట్ లింకింగ్ ఆల్ దీస్ అండ్ మేబీ నెక్స్ట్ ఫేజ్ ఇది అట్లీస్ట్ ఫాలో అప్లో వర్చువల్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాను బికాజ్ యూజువలీ పీపుల్ వాంట్ అట్లీస్ట్ 1 ఫిజికల్ బట్ ఫాలో అప్ ఉంటే లేటర్ ఉంటే దాని గురించి వర్చువల్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేస్తాం దట్ వర్క్ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 3-4 months విల్ బీ ఏబుల్ టు లాంచ్ బట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద స్కూల్ చిల్డ్రన్స్కి స్కూల్స్లో ఏమైనా అవేర్నెస్ క్యాంపులు పెట్టడం కానీ వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం చేస్తున్నారు ఆల్రెడీ ఇది సైబర్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఆ సైబర్ అంబాసిడర్ ప్రోగ్రామ్ లాస్ట్ 2-3 years నుంచి స్టార్ట్ జరుగుతున్నాయి నౌ వాట్ వీ చేంజ్డ్ ఇట్ ఇంతకుముందు ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఇది మన ట్రైనింగ్ జూమ్లో జరుగుతున్నాయి నౌ వీ హ్యావ్ దిస్ ఇయర్ నుంచి వీఆర్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఆన్లైన్ ఇన్ ద సెన్స్ ఇది ట్రైనింగ్ మెటీరియల్ కూడా నైస్లీ చైల్డ్ ఫ్రెండ్లీగా తయారు చేయడం జరిగింది and we have already covered about 5,000 government schools in this. This year we are now ఇంతకుముందు we were doing each class నుంచి నలుగురు పిల్లలకి we were training. Now this year we are targeting all students of 9th grade. So everybody. So that work we are going to be starting now. Okay. ఎక్కడైనా ఐసోలేట్ ఏరియాలో కానీ లేదంటే నైట్ టైం కానీ ఒక అమ్మాయి ఇబ్బంది పడింది అనుకోండి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేయమంటారా లేదు డైల్ 100 ఫోన్ చేయమంటారా రెండు ఇంపార్టెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఆర్ ఇది
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ డయల్ 100 గురించి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. సమ్ టైమ్స్ పీపుల్ గెట్ ఫ్రోజన్ దట్ వారికి ఓన్లీ డయల్ 100 చేయడానికి గురించి, లేకపోతే 100 డయల్ కాదు, ఇది నౌ ఫోన్స్ హ్యావ్ ఆల్ దాట్ నో, డబల్ క్లిక్ చేయాలి, ప్రెస్ చేయాలి, సో ఆటోమేటికలీ ఎమర్జెన్సీ నెంబర్కి పోతుంది. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇఫ్ దాట్ ఈస్ నాట్ దేర్ యూ విల్ నాట్ ఈవెన్ బి ఏబుల్ టు మేక్ అ కాల్. సో అదే ఇంపార్టెంట్ ఉంటుంది. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. రైట్. తెలంగాణలో క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ ఆ రేషియో తగ్గాలంటే ఏం చేయాలంటారు? See, one is అంటే కేవలం పోలీసే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్ని మొత్తం టోటల్ పబ్లిక్ తీసుకుంటే దాని రేషియో తగ్గే అవకాశం ఉంటుంది అంటారు? See, ఇది నార్మల్ గ్రాఫ్, స్పెషలీ ఐ టైప్ క్రైమ్, వెదర్ విమెన్ క్రైమ్ ఉంటుంది, లేకపోతే కొత్త క్రైమ్స్ ఆర్ చిల్డ్రన్ క్రైమ్, దీస్ ఆర్ అండర్ రిపోర్టెడ్ క్రైమ్స్, రైట్? సో ఇప్పుడు కూడా మీరు చూస్తే యూ విల్ ఆల్వేస్ సీ దట్ నౌ ఇది ఈస్ షోయింగ్ ఇంక్రీజ్. దానికి రీజన్ ఏంటుంది? వన్, because they are under-reported crimes, మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తే more will come forward to report. That does not mean that crime has increased. Reporting is increasing. Second ga, women or children, they themselves are also becoming aware. Okay, మనము we are creating systems. For example, ఇంతకు ముందు you had no Sheem team, you had no Bharosa, women police station. So now that is there. So and then after that, sometime later that plateau will come. When then deterrence will start coming. Okay. See, once women start reporting, then there will be deterrence in society. Are deterrence unte, then plateau and then later. So it goes like a graph. అంటే ప్రతి ఉమెన్ కంప్లైంట్ అంటే ఇష్యూ జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి, ధైర్యంగా రావాలి మీరు చెప్తున్నారు. కానీ కన్విక్షన్ రేటు కూడా పెంచితే వాడు అక్యూజ్డ్ పార్టీకి కూడా ఒక భయం క్రియేట్ అవుతుంది కదా? డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ప్రస్తుతం మన పాక్సో ద చిల్డ్రన్ ఆఫ్టర్ భరోసా హ్యాస్ స్టార్టెడ్ అండ్ మనము ఫాలో అప్ చేస్తే మన పాక్సోకి కన్విక్షన్ రేట్ హ్యాస్ ఇంప్రూవ్డ్, మచ్ బెటర్ అయింది. ఓకే, మా పోలీస్ మన ఇన్వెస్టిగేషన్ బెటర్ అయింది. తర్వాత మన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అయింది. జ్యుడిషియరీలో కూడా ఎక్కువ సెన్సిటివిటీ అయింది. ప్రాసెస్ క్వికన్ అయింది. నౌ దే ఆర్ కేసెస్, ఇది చార్జ్ షీటింగ్ కూడా తొందరగా జరుగుతున్నాయి. తర్వాత ట్రయల్ ఆల్సో ఈజ్ హ్యాపెనింగ్ క్విక్లీ. సో దాట్ ఫోకస్ హ్యాస్ స్టార్టెడ్ కమింగ్. సో రేట్ ఆఫ్ కన్విక్షన్ హ్యాస్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ మచ్ బెటర్ నా. సో సేమ్ డెఫినెట్లీ దట్ ఇది అల్టిమేట్ డెటరెన్స్ అదే కదా. సో శిక్ష పడితే కేవలం ఫోక్సో మీద కాకుండా 354 కానీ 376, 506 definitely they so rape, definitely POCSO and rape are coming in one category, but all categories though. But as I said, it takes little time. It is the focus area. Okay, next third in-charge forensics science lab. ఈ మూడోది ఎలాగుందండి? ఎందుకంటే ఇండియాలో నెంబర్ 1 శ్రీనగర్ ల్యాబ్ అయితే, సెకండ్ తెలంగాణ FSL. దీంట్లో రకరకాల కేసులు ఉంటాయి. ఇండియా మొత్తం మీద ఏ కేసు జరిగినా సెకండ్ ఒపీనియన్ మన దగ్గరకు వస్తుంటారు. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏముంది? మీకు తీసుకున్న తర్వాత నాకు మెయిన్ ఛాలెంజ్ ఏమి కనిపిస్తుంది? ఫస్ట్ ఛాలెంజ్ ఇది మన పెండెన్సీ. ఇంతకుముందు పెండెన్సీ చాలా ఉంటుంది మన ల్యాబ్లో. సో అదే నౌ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఆల్మోస్ట్ సార్ట్ అవుట్, ఎక్సెప్ట్ ఇది ఒక రెండు ల్యాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడే చాలా యూనో ఇది ఒక హీరా కేసు ఉంటే 100s of టెరాబైట్ డేటా వచ్చింది. సో అక్కడే కొంచెం లేట్. మిగతా నా అన్ని ల్యాబ్స్లో 30 days వీఆర్ గివింగ్ రిపోర్ట్. మన డాక్యుమెంట్ ఎస్, ఇది డిఎన్ఏ రిపోర్ట్. ఇంతకుముందు మనము ఎస్పీ ఉన్నప్పుడు ఇట్ యూస్ టు టేక్ 3 to 4, 5 months ఫర్ డిఎన్ఏ రిపోర్ట్ టు కమ్. నౌ వీ గివ్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇన్ less than 30 days. సో లేటెస్ట్ మషీన్స్ ఉన్నాయి దట్ ఇట్స్ ఆల్ టైమ్ హిస్. సో అట్ 30 days is because of cases, but DNA processing itself within 4 days processing is over. So if there is an emergency case, within 4 days we can examine DNA and give a report. So that because we have the latest equipment, documents unte, serology, physics, anni sections lo within 30 days we are giving report, only except the audio visual, the forensics, computer forensics. Okay. So that is one channel. Then obviously keeping the expert should be trainings of expert, latest technique, latest equipment, all that we are doing. Tarvata already we have opened the RFSL. Last year 2 RFSL
అయింది. తర్వాత ఈ సంవత్సరం ఇంకా 2 ఓపెన్ అవుతాయి. సో టోటల్ 6 RFSLs. సో అదే దగ్గరే ఉన్న డిస్ట్రిక్ట్స్కి క్లోజర్ ఉంటుంది. తర్వాత వర్క్ కూడా కొంచెం డివైడ్ అయిపోతుంది. అంటే జిల్లాకు ఒక FSL వస్తుందండి, ల్యాబ్ వస్తుందా? జిల్లాకు ఇప్పుడు కొంచెం కష్టం ఉంది, బికాజ్ మన FSL స్టాఫ్ తక్కువ ఉంది. సో రైట్ నా ఇది 4 పని చేస్తుంది RFSL. ఈ సంవత్సరం ఇంకా 2 వస్తున్నాయి, 6 RFSLs వస్తున్నాయి. అంటే FSL రిపోర్ట్ లేట్ అవ్వడం వల్ల కొన్ని కేసులు పెండెన్సీ పెరుగుతున్నాయని ఒక వాదన. లేదు, ఇప్పుడు ఎక్సెప్ట్ ఫర్ ఫొరెన్సిక్ కంప్యూటర్ ఫొరెన్సిక్స్ మిగతా అన్నీ ఒక పాక్సో కేస్, ఇది కేస్ అన్నీ విదిన్ 30 యాజ్ ఆన్ డేట్. Not single POXO case is pending for more than 30 days. All other labs are giving within 30 days. So no problem. తెలంగాణలో FSL ల్యాబ్ ఆ క్రెడిబిలిటీ ఇంకా పెంచడానికి మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్? See, ఇది నా మెయిన్ ఛాలెంజ్. ఇది మన కొత్త ఇది యాక్ట్స్ వచ్చింది కదా, BNSS. సో ఆ కొత్త యాక్ట్లో ఎవ్రీ 7 years పైన పనిష్మెంట్ ఉన్న క్రైమ్స్కి FSL టీమ్ అక్కడే పోవాలి. సో మన స్టేట్లో చాలాసేపు నుంచి మన దగ్గర క్లూస్ టీమ్ ఉంది. ఓకే, ఆ క్లూస్ టీమ్ సేమ్ పని, వారు అన్ని క్రైమ్ సీన్స్ విజిట్ చేస్తున్నారు. బట్ దీనికో ఇప్పుడు యాక్ట్ ప్రకారం FSL ఎక్స్పర్ట్ ఉండాలి. సో దాట్ మీన్స్ ఇది వీఆర్ ప్రిపేరింగ్ ప్రపోజల్ విచ్ మీన్స్ వీల్ హ్యావ్ టు ఇంప్రూవ్ కేపబిలిటీ. అదే మ్యాన్ పవర్, తర్వాత ఫెసిలిటీస్ డిస్ట్రిక్ట్లో నియర్ బైలో. సో దాట్ విల్ బీ, అదే అయితే డెఫినెట్గా యూనో ఇది మెయిన్ ఇది ఎక్విప్మెంట్ క్రంచ్ లేదు ప్రస్తుతం మాకు. మ్యాన్ పవర్ ఎక్స్పర్ట్స్కి నెంబర్ తక్కువ ఉంది. సో నౌ వెన్ దిస్ ఫ్రెష్ శాంక్షన్ విల్ కమ్, ఐ థింక్ థింగ్స్ విల్ బి బెటర్. కానీ ఇండియా లెవెల్లో ఏ మేజర్ కేసు జరిగినా సెకండ్ ఒపీనియన్ తెలంగాణ FSLకే రిపోర్ట్కి వస్తుంటారు. దాని రీజన్ ఎవరికి వచ్చి? ఇది బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, kind of expertise, kind of equipment, and main is the reputation that we have the best of equipments, best of experts, and that you will get a correct report. Ade, that is the reason. దీనికి ఈ బిల్డప్ చేసుకుని వెళ్తారు. అదే only we will maintain that. And the last year also we won the first trophy in the country, e-forensics pillar of Telangana. FSL got trophy from central government. రేపు కూడా మీకు ఏదో అవార్డు వస్తున్నట్టుంది కదా? రేపు సైబర్లో వస్తున్నాయి అవార్డు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నాయి. ఇంకా ఫైనల్గా CIDకి వద్దామండి. మెయిన్ పోస్ట్ అదే కదా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ CID అనగానే ఎక్కువగా పెండెన్సీ కేసులు ఉంటాయనేది ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు CID చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కన్వర్షన్ రేట్ కూడా పెరిగింది. ఇంకా దానిలో ఇంకా ఏం చేస్తే బాగా బెటర్ దాన్ లీగల్గా ఉంటుంది, కన్వర్షన్ రేట్ ఎలా తీసుకొస్తారు? ఇంకా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏం కనిపిస్తుంది? See, CIDకి మెయిన్ ఛాలెంజెస్, CID హ్యాస్ టు బీ అదే విత్ చేంజింగ్ టైమ్స్ రీఇన్వెంటెడ్. ఓకే, ఇది మన సర్టెన్ క్రైమ్స్ ఆర్ చేంజింగ్, ట్రెండ్స్ ఆర్ చేంజింగ్, MOs ఆర్ చేంజింగ్. సో తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో, లోకల్ పోలీస్ స్టేషన్ ఆల్సో కేపబిలిటీ హ్యాస్ ఇంప్రూవ్డ్. సో CID హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ఓన్లీ వెరీ స్పెసిఫిక్ కేసెస్. సో దే హ్యావ్ టు బీ they should be in times with what is happening. So ade variki reinventing CID is required. So that process we are starting. Ade certain specializations undali, tarvata certain capabilities undali, crime analysis should be better, predictive policing should be possible. So those things CID has to do to keep abreast with that. అంటే ఇప్పుడు మీ తెలంగాణలో చేస్తున్న అంటే EOW కాకుండా క్రైమ్ రిలేటెడ్గా CID ఏం టేకప్ చేస్తుందండి? డెఫినెట్గా. సో EOW ఈజ్ ఓన్లీ ఒక వింగ్ ఉంటుంది. తర్వాత దే ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ CID హ్యాస్ టు డూ. అదే దాట్ వీఆర్ ట్రైంగ్ టు రీఇన్వెంట్ డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ కేసెస్ ఉన్నాయి విచ్ నోబడీ హ్యాస్ నౌ లుకింగ్ అట్. సో మనము వీ హ్యావ్ టు ఇది ఇఫ్ యూ గో టు అబ్రాడ్, వారు ఒక కేస్ దట్ స్పెషలీ మేజర్ సెక్షువల్ అఫెన్సెస్ ఉంటే, లేకపోతే మర్డర్స్, లేకపోతే ఇంపార్టెంట్ లైక్ దే కీప్ ఇన్వెస్టిగేటింగ్, ఎప్పుడైనా క్లూ వస్తే మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో CID హ్యాస్ టు డూ, బికాస్ లోకల్ పోలీస్ విల్ వన్స్ దే క్లోజ్ దే విల్ నాట్ లుక్ అట్. సో దాట్ ఈస్ దేర్ సో మెనీ థింగ్స్. తర్వాత మన SCRBకి మోడర్నైజ్ చేయాలి. మాకు చాలా క్రైమ్ డేటా వస్తుంది, బట్ ఆ డేటా అనలైజ్ చేస్తే హౌ ఇట్ కెన్ హెల్ప్ ద లోకల్ పోలీస్ ఇన్ ఇంప్రూవింగ్, హౌ కెన్ ఇట్ హెల్ప్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో అదే మోడర్నైజ్ చేయాలి మన అనాలిసిస్ సిస్టమ్. సో
అట్లా చేస్తాం. అంటే మీరు చేసిన కేసుల్లో ఇందిరమ్మ ఇల్లు పథకం కానీ లేదంటే గొర్రెలు పథకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, అది రిపోర్ట్ ఎంతవరకు ఉందండి? చాలా మంది చార్జ్ షీట్ అయింది దాంట్లో. అండ్ ఓల్డ్ కేసెస్, ఇది ఓల్డ్ కేసెస్కి ఫైనలైజేషన్ ప్రయారిటీలో ఉంటుంది. చాలా ఫైనలైజ్ అయింది. వాట్ ఎవర్ ఇస్ దేర్ అది లాజికల్ కంక్లూజన్లో తీసుకోవాలి కేసెస్. తర్వాత ఇది నేను వచ్చినాక వీ రిజిస్టర్డ్, ఇది కొత్త కేసు, మన పాస్పోర్ట్ కేసు ఆల్రెడీ చార్జ్ షీట్ ఇస్ ఫైల్. సో ఇది సిఐడిలో వస్తే 5 years 10 years ప్లాన్ లేదు. సిఐడికి కేసు వస్తే ఇట్ విల్ బీ ఇన్వెస్టిగేటెడ్ ప్రొఫెషనలీ, ఇట్ విల్ బీ ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్లీ అండ్ క్విక్లీ. అది కాదు దట్ 10 years 5 year ప్లాన్ లేదు సిఐడికి కేసు. తెలంగాణ ఏ స్టేట్లో ఎక్కువగా పెండింగ్స్ కనిపిస్తున్నాడు సిఐడిలో? తెలంగాణ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? డిస్ట్రిక్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ కదా మాకు, బికాస్ జనరలీ కేసెస్ కమ్ టు అస్ అండ్ దెన్ ఇది ఒక టైప్ కేస్ ఆల్సో హ్యాస్ మెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము అది సిఎంఆర్ఎఫ్ స్కీమ్లో కేసు చేసాము. సో ఇది హైదరాబాద్లో కూడా ఉంది, ఖమ్మంలో కూడా ఉంది. సో ఇట్ డిస్ట్రిక్ట్ ఇస్ నాట్ రెలవెంట్. సిఐడిలో డిస్ట్రిక్ట్ ఇస్ నాట్ సో రెలవెంట్. బట్ మాక్సిమం కేసెస్ మన ఈఓడబ్ల్యూ వింగ్లో ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ మీద వచ్చింది, ఇంట్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారండి? ఎప్పుడు వరకు 2 members ఆర్ అరెస్టెడ్. ఇంకా పెరిగే అవకాశం ఉందంటారు? డెఫినెట్. ఓకే. బట్ సిఈడి అనగానే పెండెన్సీ ఇప్పుడులో కాదు, చార్జ్ షీట్ పడుతుంది, చార్జ్ ఎప్పుడో చూద్దాం అనే ఒక కవర్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తారా? డెఫినెట్గా అదే చెప్తున్నాను. ఇట్ విల్ బీ లైక్ టైమ్లీ ఇన్వెస్టిగేషన్ ఇస్ నాట్, ఇట్స్ గోయింగ్ టు బి టైమ్లీ. ఓకే. అంటే మీరు తీసుకున్న దీంట్లో టిపికల్ కేసు అని ఉందండి ఇప్పుడు పెండింగ్? చాలా కేసెస్ ఉన్నాయి. సిఐడిలో అన్ని ఇంపార్టెంట్ క్రైమ్ కానీ, సిఐడిలో అన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ డిస్కస్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. ఓకే. కానీ ఎన్ఆర్ఐస్ పట్టుకోవడానికి రెడ్ కార్నర్ నోటీస్ ఎన్ఆర్ఐస్కి ఏమైనా ఇష్యూ చేశారా మీరు? రెడ్ కార్నర్ నోటీస్ గురించి మనం సిబిఐకి రాస్తాం. సిబిఐ దెన్ గెట్స్ ఇట్ ఇష్యూడ్ త్రూ ఇంటర్పోల్. సో అదే దట్ ఈస్ అ రెగ్యులర్ ప్రొసీజర్. సో వీ కీప్ సెండింగ్ ఇట్. అది డిపెండింగ్ ఆన్ లోకల్ పోలీస్కి రిక్వైర్మెంట్కి ప్రకారం, లేకపోతే మన కేసెస్లో అవసరం ఉంటే డిజర్వింగ్ కేసెస్లో మనం సిబిఐకి రాస్తాం, సిబిఐ ఇష్యూ చేస్తుంది. ఎన్ఆర్ఐలో ఎవరైనా వేధిస్తే సిఐడికి ఎలా అప్రోచ్ అవ్వాలండి? ఇది ఎన్ఆర్ఐ అఫెండర్ ఉంటే ఎన్ఆర్ఐ అఫెండర్స్, విక్టిమ్ ఎన్ఆర్ఐ, విక్టిమ్ ఎన్ఆర్ఐ ఆర్ అక్యూజ్డ్ ఎన్ఆర్ఐ? లేదు, విక్టిమ్ కూడా ఎన్ఆర్ఐ, అక్యూజ్డ్ ఎన్ఆర్ఐ. కానీ వాళ్ళు ఇక్కడ ఇండియా వచ్చేస్తారు, తెలంగాణ వచ్చిన తర్వాత అదే వీ హ్యావ్ టు see crime is always, crime has a jurisdiction, right? Something has to happen in the country for that, whether it is depending on the crime. There's certain crimes lo jurisdiction defined undi, certain crimes lo it is for example number 498 undi. 498 lo untundi that victim can come anywhere and complain for example if victim is native of Telangana but ade offense America lo jarigindi but victim comes back, then she can complain. But certain other offense ki for example murder America lo jarigte, you cannot come to India and complain. Okay, so crime has the jurisdiction defined undi. Jurisdiction prakaram whatever is possible, if it is required we can do it. So it depends. మీరు 4 చూసిన 4 వింగ్స్, ఇంకో 5th వింగ్ ఒకటి ఫ్యామిలీ. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మేడం? ఇది ఐ థింక్ ఇది నాకు ఇప్పుడు 30 years అయింది సర్వీస్కి. సో ఫ్యామిలీ హ్యాస్ గాట్ యూస్ టు మై షెడ్యూల్స్. సో వారు అడ్జస్ట్ చేస్తున్నారు, ఐఎమ్ నాట్ అడ్జస్టింగ్. సార్ కూడా ఫోకల్ పోస్ట్, మీరు ఫోకల్ పోస్ట్ కదా, పిల్లలు ఎలాగా? పిల్లలు ఆర్ మోస్ట్ అడ్జస్టింగ్. వారు హ్యాపీ ఉన్నారు దట్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దెమ్. మీ పర్సనల్ లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదా? బయట వెళ్ళాలని ఫంక్షన్లు కానీ సినిమాలు కానీ? ఇది ఐ థింక్ ఈ ఇప్పుడు జాయిన్ చేసే ఫస్ట్ 2-3 yearsలో అదే అప్పుడే కొంచెం యూనో బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుంది. Gradually everybody gets used to it, so it is now way of life. It's okay. I mean tarvata if you decide that your job is important, some sacrifice has to be made. It's okay. And main function kuda meer miss avutuntaru kada? Okay, I think it's balancing. Adi priority has to keep changing depending on emergency. So it's dynamic. I cannot say job is my priority, family is my priority. Eppudaina em unte we balance it. I think it perfect balance is not possible. I don't aim for perfect balance. It's not possible. So however it is going, just but 30 సంవత్సరాల ముందు 30 years బ్యాక్ మీరు సర్వీస్లోకి వచ్చినప్పుడు పోలీస్కి పబ్లిక్కి మధ్యన ఒక చిన్న గ్యాప్ ఉందండి. ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక భయం ఉండేది, కొన్ని గ్యాప్ ఉండేది. ఇప్పుడు అది పెరిగింది అనుకోవచ్చు, తగ్గింది అనుకోవచ్చు? గ్యాప్ కొంచెం రిడ్యూస్ అయింది బికాజ్ టెక్నాలజీ, అప్రోచ్ ఆఫ్ పోలీస్. ఇది 30 years బ్యాక్ we were isolated, like comparatively.
now with the present media age, everything, there's no way that we can be isolated or anything. So, and accessibility inka perigindi now. It's not only that you have to come to office to complain. People start complaining even on Twitter lo complaint chestaru, WhatsApp lo chestaru. So I think that gap is reducing. Tarvata police ki kuda attitudinal change vachindi. Meru kuda chustunnaru 30 years nunchi. 30 years mundu tarvata ippudu police ki kuda attitudinal change ayindi. Police ki కొత్త వచ్చిన స్టాఫ్కి కూడా వేరే ఉన్నాయి. ఇది ఇంతకుముందు మనము 10th పాస్ తీసుకుంటున్నారు, మన కానిస్టేబుల్స్ ఉంటే 8th పాస్ 10th పాస్ అదే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన ట్రైనింగ్ జరుగుతున్నాయి, మ్యాక్సిమం మినిమం ఆర్ గ్రాడ్యుయేట్, मतलब యూ విల్ నాట్ ఫైండ్ ఎనీథింగ్. అండ్ తర్వాత పిహెచ్డి టెక్నికల్, సో అదే కూడా డిఫరెంట్ ఉంది కదా. సో ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇది మన కానిస్టేబుల్ ర్యాంక్లో కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే అతనికి యాటిట్యూడ్ విల్ ఆల్సో బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యాటిట్యూడ్ ఎర్లియర్ వాస్. సో డెఫినెట్లీ యాటిట్యూడ్నల్ చేంజ్ చాలా ఉంది. కానీ ఒకప్పుడు పోలీస్ అంటే ఒక అప్పర్ హ్యాండ్ ఉండేది, విక్టిమ్స్కి భరోసా ఉండేది, ఎక్యూజ్డ్ పాలిట ఒక భయం అనేది క్రియేట్ ఉండేది. అంటే అప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగితే ఆఫీసర్స్ కూడా, మీ సీనియర్ ఆఫీసర్ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉండరు. కానీ ఇప్పుడు క్రమేపీ అది డౌన్ అవుతూ పోలీస్ జాబ్ అనేది ఒక ఛాలెంజ్ జాబ్, ఇటు వెళ్ళినా ఎటు బ్యాలెన్స్ అయినా వాళ్ళకి లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది ఫ్యాక్ట్ అంటారా? See, police job has always been challenging job. Police is a challenging job. Tarvata, I think there's no, I mean, the subordinates ki support ippudu kuda jarugutunnai. Officers are supporting their subordinates. Subordinates themselves are now very, they are very knowledgeable. Varki rights kuda telsu. They are also, so see, public police relationship is improving behavior. Police behavior with public is definitely improved and changed for the better. Similar ga department lo kuda seniors, juniors, that behavior has also changed. Idi now mana educated constable vaste, the way senior officer treats is also changing. Ade intak mundu the way they behave, so that is all going for a better only. I think it's improving only, better, it's on the better side. Okay. పోలీస్ అనగానే గతంలో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, మీకు ఇచ్చిన పోస్టింగ్స్ అన్నీ కూడా ఆఫీసర్స్ పోస్టింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఇచ్చే పోస్టింగ్ తప్ప పొలిటికల్ పోస్టింగ్లు ఉండేవి కావు. మిమ్మల్ని కానీ విజయ్ కుమార్ గారిని అబ్జర్వ్ చేస్తాను, చాలామంది చూశాను. కానీ క్రమేపీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక పొలిటికల్ పార్టీకి బ్యానర్ కట్టుకుంటే కానీ పోస్టింగ్ లావు అనే ఒక ఫీలింగ్కి వస్తున్నారు. అది కరెక్ట్ అంటారా? I cannot comment on I think it is. అంటే అటువంటి యాటిట్యూడ్ ఉన్న ఐపీఎస్ఎల్కి ఏం చెప్తారండి, అటువంటి ఆఫీసర్స్కి? I don't think so. I think everybody defines or has their own path to carry. I mean, the right, wrong, I am not the one to say it. I choose path for myself. I am a preacher kaadu kada. I am a police officer. I can only talk about myself. నెక్స్ట్ ఆస్పిరెంట్స్ కానీ లేదా సబార్డినేట్స్ కానీ మీరు ఇచ్చే మెసేజ్, మనం జెన్యూన్గా పనిచేస్తే వచ్చే పోస్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఒక పార్టీకి మనం ప్లస్ అవ్వడం వల్ల వచ్చే పోస్టింగ్ బెస్ట్ అంటారు? See, any aspirant, anybody, I can only say that if you are for any job, personally I will say is do your job professionally, be competent, and choose your path, stick to your path. Ante. Okay, police department corruption guరించి. I am not in anti-corruption bureau. అదే క్వశ్చన్ మీరు anti-corruption bureau కి అడగాలి. మీ హస్బెండే కదా ఉన్నారు, విజయ్ సార్. సో నేను నిన్న జాయిన్ చేశారు. అండ్ దెన్ హీ ఈస్ అ పోలీస్ ఆఫీసర్, ఐ యామ్ పోలీస్ ఆఫీసర్. హస్బెండ్ వైఫ్ హస్ నథింగ్ టు డూ విత్ ఇట్. సో ఇట్స్ లైక్ సెపరేట్. నా క్వశ్చన్ అది కాదు. డిపార్ట్మెంట్లో చిన్న కరప్షన్లు ఉంటాయి. అంటే మన టాప్ 10 తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ 10లో ఉంటుంది. ఇక్కడ కూడా కరప్షన్ ఉంది, కంట్రోల్ ఉండాలంటే ఏం చేయాలి? See, first of all is that police comes from the same society when we all come from. Okay. So if how many of us will normally everybody starts to find shortcuts. చాలా మంది ఏది ట్యాక్స్ పే చేస్తలేదు, లేకపోతే ట్యాక్స్లో చోరీ చేస్తారు. సో so it is basically how the society is. Police comes from the same society, right? So everywhere, whichever walk of life, whichever country, whichever department, గవర్నమెంట్, ప్రైవేట్, ఎప్పుడైనా ఎట్లా అందరూ కొన్ని బ్లాక్ షీప్స్ ఉంటారు. సో ఇట్స్ నాట్, సో యూ కెన్ నాట్ బ్రాండ్ అ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్.
police department is one department which takes it very seriously, right? Maximum number of the disciplinary action procedures are available everywhere, but the way they are implemented in the police department, the number who face is much more than any other department, because when we are uniform, we wear uniform, then మా మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపన్ దట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్. సో వీ టేక్ వెన్ ఎవర్ సంథింగ్ కమ్స్ టు నోటీస్, వెన్ ఎవర్ కేసెస్ దట్ వీఆర్ టేకింగ్ యాక్షన్. బట్ ఎస్, అల్టిమేట్లీ మేడం ఫ్యూచర్లో తెలంగాణ స్టేట్కి శిఖా గోయల్ గారు డీజీపీ అయితే మీ గోల్ ఏముందంటారండి? ఆల్రెడీ డీజీ ఉన్నారు కదా, డీజీ ఉన్నాను ఇప్పుడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. I don't predict future, so why should I talk about it? I'm not an astrologer. ఏమైనా గోల్ ఉందా మీకు? I have no goal. My only thing is wherever I am, I should perform well. I've never I've never aspired for any particular post. So wherever I am, I try to do my best. That's it. Final question, madam. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే ఆస్పిరెంట్స్కి, పర్టికులర్గా లేడీస్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? Police is one of the most satisfying job. It is most challenging job. So if you want to come to police thinking that you will be a comfortable job, don't come. If you are ready to make sacrifices, then come. This is the job which can give you maximum satisfaction. Police people come to us only in distress. Okay, so when somebody comes in distress, if you are able to even listen to that person, kuncham bharosa iste varki, that is at times so much important. So I think it can be a very satisfying job, but yes, it calls for sacrifices. శిఖా గోయల్ గారికి బాగా ఇష్టమైన వంట ఏంటండి? Sorry? బాగా ఇష్టమైన Food? That's not very good because I like junk food. So I don't think I'll be a very ideal person to talk about, but I like junk food. కిచెన్లోకి వెళ్తుంటారా మీరు? లేదు. మరి విజయ్ సార్కి ఏం పెడతారండి? Vijay sir is independent, I am independent. ఎక్కువ జంక్ ఫుడ్ నార్మల్ ఫుడ్ అండి మీరు? Vijay sir is non-vegetarian, so he likes that food. I am a vegetarian. కానీ మీరు రోజు చేసే కార్యక్రమం అంటూ డివోషనల్ చూస్తారా, లేదంటే ఎంటర్టైన్మెంట్ దేనికి ఎక్కువ ఉంటారు? రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? OTT. I'm addicted to OTT. Night time OTT చూస్తా. పిల్లలు ఏం చేస్తున్నారు మేడం? ఓటీటీలో నార్మల్గా నేను అబ్రాడ్కి క్రైమ్ లేకపోతే లీగల్ సీరియల్స్ అదే చూస్తున్నాను, ఇండియన్ కాదు, బయటకి. వారు పిల్లలు ఏం చదువుతున్నారు? బాబుకి ఇప్పుడు లా అయిపోయింది జస్ట్ 2 months బ్యాక్, డాటర్ 12th ఉన్నారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు శిఖా గోయల్ మేడం. అంటే పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్. కానీ కంఫర్ట్ జాబ్కి అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఛాలెంజ్ ఉంటాయి. ఛాలెంజ్లు ఫేస్ చేస్తే ఖచ్చితంగా ప్రజలకు మెచ్చుకుంటారంటూ శిఖా మేడం చెప్తున్నారు. దాదాపు 2000 సంవత్సరంలో మేడంని మెదక్ జిల్లాలో చూశాను. 2024 వచ్చింది. ఆవిడ అదే పనితీరు, అదే నవ్వుతో, అదే కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆవిడకు ఒక మార్క్ కనిపిస్తుంది. మెదక్ జిల్లాలో పనిచేసిన ఆమె అప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా చాలా డేరింగ్గా వెళ్ళి నిర్ణయం తీసుకుని ఎక్కువగా కనిపించేవారు. ఆవిడ ఇప్పుడు కూడా అదే నవ్వుతో అది ఎంత ప్రాబ్లం వచ్చినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 500 ఎపిసోడ్లో శిఖా గోయల్ మేడంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks a lot. Crime Diaries is a very interesting series. I have known Murli Garu for more than 20 years, 25 years, and he always makes sure that you are very comfortable, and he asks, but still he will ask very pointed questions. It's very interesting because perspective of different officers, since he has